మార్నింగ్ టిఫిన్ అయితే పొంగల్ చేశాను. ఆ వేడి వేడి పొంగల్ జీడిపప్పు గాని ఏసి చేశాను. కొంచెం నెయ్యి ఏసుకొని, శనగిత్తనాల చట్నీ ఏసుకొని వేడి వేడిగా తింటుంటే అబ్బా! ఎంత బావుంటుందో. మాకు పొంగల్ అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు గాని మనం తింటుంటే మాకు కొంచెం పెట్టండి అనేలాగుంటుంది. నేను మా ఆయన బాగా ఇష్టంగానే తింటాము. ఇది నెయ్యి అయితే అయిపోయిందా మజ్జిగ చిలికేసాను. మీగడంతా తీసేసి ఈ వెన్నపూస ఇంతొచ్చిందా ఐస్ నీళ్ళల్లో ఒక 2, 3 సార్లు కడిగేసాను. మీగడ ఏమన్నా స్మెల్ వచ్చేసినా కానీ ఇలా ఐస్ వాటర్లో కడిగేసామంటే ఆ స్మెల్ వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ ఈ నీళ్ళన్నీ వడగట్టేసి చిన్న మంటలో సిమ్లో పెట్టేసాను నెయ్యి కరిగేంత వరకు. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత నెయ్యి బాగా కరిగింది అనేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకొంచెం కాగనీలే అని పెట్టేసామంటే నెయ్యి మాడిపోతుంది. తమలపాకులు ఉంటాయి కదా, ఒక 2, 3 బాగా నీట్గా కడిగి తడి అంతా తుడిచేసి మళ్ళీ వేయాలి. లేదంటే తడి మీద వేస్తే చిట్లుతాయి, ముఖానికి ఎగురుతుందనమాట. మధ్యాహ్నం లంచు వేడి వేడి అన్నం, తోటకూర ఫ్రై, టమాటో బజ్జీ, పొద్దున పులిహోర చేశాను, అది కొంచెం గుజ్జుంది. ఈరోజు గ్రహణము భారతదేశంలో లేదు. అన్ని వీడియోస్లలో న్యూస్లలో అంతా చెప్తున్నా. మా ఆయన ఈరోజు మాత్రం నీకేం కావాలన్నా బయటికి మాత్రం రావద్దు, నేను కావాలంటే అన్నీ తెచ్చి పెడతాను అనేసి కిటికీలు వాకిళ్ళు మొత్తం అన్నీ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఒక కిటికీకి అయితే గాన కొంచెం ఇట్లా వెలుతురు పడుతుంది, దానికి మొత్తం బెడ్షీట్ కప్పేశాడు. ఇదైతే బెడ్రూమ్లో ఉన్న కిటికీ.